మీరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని వాళ్లకు ఇలా బుద్ధి చెప్పండి. మొహమాటానికి పోకుండా లేదు, కాదు అని చెప్పటం అలవాటు చేసుకుంటే చాలు. జీవితంలో సగం దరిద్రాలు వాటంతట అవే దూరమవుతాయి. అర్థమైందనుకుంటా. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా అన్నీ మర్చిపోవడానికి భగవంతుడు ప్రసాదించిన ఒకే ఒక్క వరం నిద్ర. ఇక జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా భగవంతుడిపై, అలాగే కర్మలపై, కాలంపై నమ్మకం ఉంచి ఎవరైతే ప్రశాంతంగా నిద్రించగలుగుతారో వారే ఐశ్వర్యవంతులు. కాదంటారా? ప్రేమించే ఒక్క తోడు పక్కనుంటే చాలు. ఇక అది అరణ్యమైనా ఆనందంగా బ్రతికేయవచ్చు. సొంత వాళ్ల దగ్గర తీసుకునే అప్పు ఎప్పటికైనా నీ విలువను ఖచ్చితంగా తగ్గిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. దానం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతూ ఉంటాయి. ఒకరు బాగుపడితే చూడలేని వారు, వారు బాగుపడ్డా కూడా సుఖపడలేరు. కాదంటారా? సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూ ఉంటాయి, అలాగే పోతూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి సమస్య వచ్చాక దాని నుండి బయటపడే మార్గాన్ని వెతుకుతూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే సమస్య అంతమైపోతుందో మనం ఆనందపడిపోతాం, అలాగే అజాగ్రత్త కూడా అయిపోతాం. పూర్తిగా ఆ సమస్యకి పరిష్కారాన్ని కనిపెట్టాము అని ఎక్కడో ఒక చోట ఒక చిన్న బీజం ఉండిపోతుంది. ఇక ఆ బీజం అజాగ్రత్త అనే ఛాయలో పెరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక మహా సంక్షోభంగా మారి తిరిగి మన పైకి వస్తుంది. ఇక ఈ సంక్షోభం ఏ రూపంలోనైనా రావచ్చు. శత్రువు రూపంలో కావచ్చు, ఏదైనా మహమ్మారైనా కావచ్చు. అందుకే ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండటమే మంచిది. అజాగ్రత్తగా ఉండడంతో ఏమవుతుంది అంటే మన సురక్షణ చక్రం ఒక అంశంగా మారిపోతుంది. అలాగే మనల్ని అంతం చేసే విషయం ఆ చక్రంలోకి చేరి మన హృదయం వరకు చేరుతుంది. కాబట్టి ప్రతి సమస్యని పూర్తిగా అంతం చేయండి. సంబరాలు కూడా చేసుకోండి ఆ సమస్య అంతమైన తర్వాత, కానీ జాగ్రత్తగా ఉంటూ. అర్థమైందనుకుంటా. ఒక్కటి గుర్తుంచుకోండి, ఒకవేళ మీ ఉద్యోగం పోతే, మీ వ్యాపారాల్లో తీవ్ర నష్టాలు వస్తే ఆ విషయాలన్నీ తీసుకెళ్ళి బయటి వారికి చెప్పకండి. అత్యవసరమైతే తప్ప మీ కుటుంబంలో వారికి చెప్పండి. మీ భార్యకు మాత్రం ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఆ విషయాలను బయటకు చేరవేయొద్దని కూడా ఖచ్చితంగా చెప్పండి. ఏ సమస్య ఉన్నా మన ఇంట్లో వాళ్ళు మనమే చూసుకోవాలి, మనమే పూర్తి చేసుకోవాలి. అంతేకాని బయట వాళ్లకు చెప్పుకుంటే వాళ్ళు మనకు చేసేది ఒక్కటే, ఆ విషయానికి లేని 4 మాటలు జోడించి మన కష్టాన్ని, మన నష్టాన్ని రసవత్తరంగా ప్రజలకు ప్రచారం చేయటం. ఇక ప్రజలు ఆ విషయం తెలుసుకొని పండగ చేసుకుంటారు. మనం బాగోలేము అంటే మనం బాగుపడట్లేదు అంతే. అవునా? మన జీవితంలో, మన కుటుంబ విషయాల్లో, మన వ్యాపారాల్లో, మన వ్యక్తిగత విషయాల్లో, మన వ్యవహారాల్లో మన అనే వ్యక్తి కానివారు, అంటే బయటివారు కలగచేసుకునేలా మనం ప్రేరేపించిన వారికి సహకరించిన మీకు కలిగిన నష్టం, మీకు వచ్చిన దుఃఖం కంటే కూడా రెండింతల అవమానాన్ని, అశాంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మీ ఆరోగ్య విషయాలను కూడా ఎవరితోనూ పంచుకోకండి. మీ ఇంట్లో వారితో తప్ప బయటవారు ఆర్చరు, తీర్చరు. పైగా లోపల నవ్వుతూ పైకి ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంటారు. మీకేమన్నా అయితే మీ కుటుంబంలో వారు తప్ప మీ గురించి నిజాయితీగా, స్వచ్ఛంగా ఎవ్వరూ కూడా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చరు. ఇక బయట రాల్చేవన్నీ కన్నీటి బొట్లు కాదు, కన్నీటి ముసుగులో ఉన్న ఆనంద బాష్పాలే. ఇప్పటి సమాజం ఇలాగే ఉంది. ఇక మీరు కూడా
వారికి తగ్గట్టుగానే, కాలానికి అనుగుణంగానే నడుచుకోండి. జాగ్రత్తగా ఉండండి. నిన్ను అవమానపరిచి, హేళన చేసే వారికి నీ గెలుపే సమాధానం కావాలే తప్ప పగా ప్రతీకారాలు కాదు. స్వచ్ఛత లేని బంధాలకు ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు. మనిషి జీవితంలో పుస్తకాలు నేర్పే పాఠాల కంటే నమ్మినవారు నేర్పే గుణపాఠాలే ఎక్కువ. కాదంటారా? ఏ కారణంగా అయితే భగవంతుడు ఒక విలువైన వ్యక్తిని నీ జీవితం నుండి తొలగిస్తాడో, అదే విలువైన కారణంతో అంతే విలువైన వ్యక్తిని మీ జీవితానికి తప్పకుండా చేరుస్తాడు. కానీ అందుకు నువ్వు అర్హుడవై ఉండాలి. జీవితంలో నువ్వు చేసే ప్రతి కర్మకు ఒక విలువ ఉంటుంది. ఇక ప్రతి మంచి కర్మకు ఒక బహుమతి తప్పకుండా ఉంటుంది. అందుకు ఒక జీవితమే బహుమతిగా కూడా రావచ్చు. అందుకే ఎప్పుడూ కూడా మంచి కర్మలనే చేస్తూ ఉండండి. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలి అని పరిగెత్తి, ఏదీ శాశ్వతం కాదు అని తెలుసుకొని, ఏదో ఒకరోజు శరీరాన్ని విడిచి వెళ్ళిపోవటమే జీవితమంటే. అందరూ కాలంలో కలిసిపోవాల్సిందే. ఇక చివరికి ఈ శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇక నటిస్తూ బ్రతుకుతావో, నవ్వుతూ బ్రతుకుతావో నిర్ణయం నీదే మిత్రమా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏ మాట మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.